ఆగాగు బల్లిపడిందా? అయితే కంచికెళ్లి బంగారు వెండి బల్లులను తాకిరండి అని వింటూ ఉంటాం మనం. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు బల్లి పడుతూ ఉండడం సహజం. అటువంటప్పుడు కంచికి వెళ్ళండి, కంచిలో వరదరాజస్వామి ఆలయంలో ఉన్న బంగారు వెండి బల్లులను తాకిరండి అని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి ఓ పురాణ గాథ ఉంది. అలనాడు గౌతమ మహర్షి శిష్యులు శాపంతో బల్లులుగా మారి ఇక్కడ కంచిలోని శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ను ప్రార్థించి ప్రసన్నం చేసుకుని మోక్షం పొందారట. అందువల్ల సూర్య చంద్రులకు ప్రతీకగా ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి మనకు ఆలయంలో దర్శనమిస్తాయి. కంచిలోని శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ ఆలయానికి వెళ్లిన భక్తులు ఇక్కడ బంగారు బల్లిని వెండి బల్లిని తాకి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న బంగారు వెండి బల్లులను తాకితే బల్లి దోషం నుంచి విముక్తి పొందవచ్చునని పెద్దవారు చెబుతారు. సూర్య చంద్రులకు ప్రతీకగా ఉన్న ఈ బంగారు వెండి బల్లులను తాకినట్లయితే బల్లి పడినందువల్ల వచ్చే అరిష్టాలు తొలగిపోతాయట. ఈ బల్లుల్ని తాకినట్లయితే పాపాలు కూడా పరిహారమవుతాయని పెద్దలు చెబుతారు. అవే కంచిలో ఉన్న బంగారు బల్లి వెండి బల్లి విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.